సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద పులి ఆచూకీ కోసం అధికారులు మూడో రోజు అన్వేషిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పులి కోసం వెతుకుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, సిద్దిపేట జిల్లాలో పులి సంచారం అనేది కలకలం రేపుతుంది. గత 3 రోజుల్లో కూడా పెద్ద పులి ఆనవాళ్ళను గుర్తించిన తర్వాత దానికోసం అన్వేషణ కొనసాగిస్తున్నప్పటికీ ఆ పులి మాత్రం చిక్కడం లేదు. సో దీంతో ఈ రోజు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాలతో కూడా దాని పులి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. సో పెద్ద పులి ఈ సిద్దిపేట దుబ్బాక అటవీ రేంజ్ ప్రాంతంలో దాదాపు 5 కిలోమీటర్ల రేడియల్ డిస్టెన్స్ లో సంచరిస్తున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించిన అధికారులు కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఆ దిశగా అయితే పులి కోసం వెతుకుతున్నారు. సో ఈ రోజు ప్రత్యేకంగా ఇటు సిద్దిపేట అటు దుబ్బాక అటవీ రేంజ్ ఆఫీసర్ల సమక్షంలో డ్రోన్ కెమెరాలతో కూడా పులి కోసం అన్వేషణ సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో వరుసగా ఈ పులి సంచారం అనేది కొంత అటు భయాందోళన కలిగిస్తుంది, ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించే దిశగా అటవీ అధికారులు అయితే చేస్తున్నారు. సో ప్రతి పులి ఏదైతే ప్రాంతంలో జరుగుతుందో ఆ ప్రాంతంలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళకి సంబంధించిన పాడి పశువులను కానీ వాళ్ళని వెంట తెచ్చుకోవాలి, సాయంత్రం 5 లోపే తిరిగి రావాలి పొలాల నుంచి హెచ్చరిస్తున్నారు. సో పులి ప్రతిరోజు కూడా ఉదయం 4 నుంచి తెల్లవారుజామున ప్రాంతంలో సమీపంలోని పొలాల్లోకి వచ్చి నీళ్లు తాగి వెళ్తున్నట్టుగా గుర్తిస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో పులి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సో దీంతో కొంత ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. అదేవిధంగా అటవీ అధికారులు కూడా దాని మీద తొందరగా పులిని తిక్కైన ఫారెస్ట్ లోకి పంపించే దిశగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సుభాష్.